దేవిశ్రీ ప్రసాద్కి ఎల్లమ్మ అంత బాగా నచ్చిందా? కానీ ఎల్లమ్మ నుంచి కీర్తి సురేష్ అవుట్. అంత వెయిట్ ఉన్న ఎల్లమ్మ క్యారెక్టర్ మరి ఈ యంగ్ హీరోయిన్ చేయగలుగుతుందా? ఇప్పుడు ఎల్లమ్మ నెక్స్ట్ స్టెప్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరో అవుతాడని చాలా సంవత్సరాల ముందే ప్రచారం జరిగింది. సుకుమార్ లాంటి టాప్ డైరెక్టర్, దిల్ రాజు లాంటి టాప్ ప్రొడ్యూసర్ ఎప్పుడో దీని గురించి మాట్లాడారు. తామే దేవిని హీరోని చేస్తామన్నారు. కానీ ఆ ఆలోచనలు స్క్రీన్ పైకి రాలేదు. ఇక దేవి ఎప్పటికీ నటనలోకి రాడేమో అనుకుంటుంటే కొన్నేళ్ల క్రిందట ఎల్లమ్మ సినిమాలో లీడ్ రోల్ చేయడానికి ఒప్పుకొని అందరికీ షాక్ ఇచ్చాడు. ఇది ముందు నానితో చేయాలనుకున్నటువంటి సినిమా, తర్వాత నితిన్తో అనుకున్నారు. చివరికి దేవి ఆ స్థానంలోకి వచ్చాడు. ఇన్నేళ్ల తర్వాత ఈ సినిమాతోనే హీరో కావడానికి కారణమేంటో దేవి ఒక మీడియా సంస్థకు వెల్లడించాడు. కథాసుధా పురస్కారాల్లో భాగంగా పిబి శ్రీనివాస్ అవార్డును అందుకున్న సందర్భంగా ఎల్లమ్మలో తాను పార్ట్ కావడం గురించి దేవి మాట్లాడారు. డైరెక్టర్ వేణు కథ చెప్పడం మొదలుపెట్టినటువంటి 5 నిమిషాలకే తాను ఈ సినిమా ఒప్పుకునేనట్లు దేవి వెల్లడించారు. ఇంకొక రకమైనటువంటి మ్యూజిక్ చేయాలన్నటువంటి కోరికతోనే చేస్తున్నటువంటి సినిమా ఇది. అదే టైంలో చాలామంది చాలా సబ్జెక్ట్స్ చెప్పి నటించమని నన్ను అడిగారు. కానీ నేను ఎగ్జైట్ అవ్వకుండా ఏది చేయడానికి మనసు రాదు. సరే చూద్దాం అనుకుంటూ తోసుకుంటూ వచ్చేసాను. అయితే సడన్గా ఎల్లమ్మ కథ చెప్పగానే వెంటనే బాగా కనెక్ట్ అయిపోయాను. కథ చెప్పడం మొదలుపెట్టినటువంటి 5 నిమిషాల్లోనే మనం ఇది చేయాల్సిందే అనేటువంటి ఫీలింగ్ వచ్చేసింది. వేణు అంత అద్భుతంగా ఈ కథ చెప్పాడు. ఈ సినిమాకు నన్ను తీసుకున్నందుకు మా నిర్మాత దిల్ రాజు, డైరెక్టర్ వేణులకు పెద్ద థ్యాంక్స్. నేను మ్యూజిక్ డైరెక్టర్గా పరిచయమైనటువంటి సినిమా దేవి, అది అమ్మోరు సినిమా. మళ్ళీ ఇన్ని సినిమాలకు నేను మ్యూజిక్ చేశాక నన్ను నటుడిగా పరిచయం చేస్తున్నటువంటి సినిమా ఎల్లమ్మ, ఇది కూడా అమ్మోరు సినిమా. అంతేకాకుండా మ్యూజిక్ డైరెక్టర్గా నా 50వ సినిమా డమరుకం, శివుడి మీద తీసింది, అది కూడా దైవత్వానికి సంబంధించినటువంటి సినిమా. ఇలా కుదరడమే పెద్ద అదృష్టం అనుకుంటా. ఎల్లమ్మ గ్లిమ్స్ చూస్తే గజ్జలు కట్టుకొని ఒక డప్పు సౌండ్తో ఉంటుంది. మ్యూజిక్కి బాగా స్కోప్ ఉన్నటువంటి సినిమా ఇది. కథ కూడా అద్భుతంగా ఉంటుంది. నటుడిగా ఇలాంటి ఒక పెద్ద అడుగు వేయబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది అన్నారు. ఎల్లమ్మ ఆశీర్వాదంతో అంతా మంచి జరుగుతుందని ఆశిస్తున్నానని దేవి చెప్పుకొచ్చాడు. ఇక బలగం లాంటి ఫ్యామిలీ ఎమోషనల్ మూవీతో టాలీవుడ్లో డైరెక్టర్గా తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న వేణు ఎల్దండి తన నెక్స్ట్ మూవీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఎల్లమ్మ కోసం గత కొంతకాలంగా ఎంతో శ్రమిస్తూనే ఉన్నారు. తెలంగాణ మట్టి వాసనతో కూడినటువంటి ఎమోషనల్ అండ్ కంటెంట్ ఓరియంటెడ్ కథగా రాబోతున్నటువంటి ఈ సినిమాపై టాలీవుడ్లో ఇప్పటి నుంచే భారీగా ఎక్స్పెక్టేషన్స్ మొదలయ్యాయి. అయితే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ కాకముందే హీరోయిన్ల ఎంపిక విషయంలో అనేక ఇంట్రెస్టింగ్ మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ ప్రాజెక్ట్లో మొదటగా హీరోయిన్గా నేషనల్ అవార్డు విన్నర్ కీర్తి సురేష్ నటించాల్సి ఉంది. కథ బలంగా ఉండడంతో ఆమె కూడా మొదట ఆసక్తి చూపారు. హీరోగా ఎప్పుడైతే దేవిశ్రీ ప్రసాద్ ఫిక్స్ అయినటువంటి తర్వాత సినిమా సమీకరణాలు కంప్లీట్గా మారిపోయాయి. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం డిఎస్పీ హీరోగా నటిస్తున్నందున కీర్తి సురేష్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంటున్నట్లు తెలుస్తుంది. డిఎస్పీ లీడ్ రోల్ అంటే డెఫినెట్గా తాను సెట్ కానని భావించి ఆమె ఈ డిసిషన్ తీసుకున్నట్టుగా కూడా ఈ ఆఫర్ని సున్నితంగా రిజెక్ట్ చేసినట్లు ఫిలిం వర్గాల్లో చర్చ నడుస్తుంది. కీర్తి సురేష్ తప్పుకోవడంతో ఆ స్థానంలో ఎవరిని తీసుకోవాలనేటువంటి చర్చ ఇప్పుడు మొదలైంది. సాయి పల్లవి వంటి స్టార్ హీరోయిన్ల పేర్లు వినిపిస్తున్నప్పటికీ చివరికి ఈ లక్కీ ఛాన్స్ యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సేని వరించినట్లు తెలుస్తుంది. మిస్టర్ బచ్చన్, కింగ్డమ్, ఆంధ్ర కింగ్ తాలూకా వంటి సినిమాలతో తన గ్లామర్తో యూత్ను ఆకట్టుకున్న భాగ్యశ్రీకి ఇప్పుడు ఎల్లమ్మ వంటి నటనకు ప్రాధాన్యం ఉన్నటువంటి క్యారెక్టర్ లభించడం ఆమె కెరీర్కు పెద్ద ప్లస్ పాయింట్ కానుంది. కథ విన్న వెంటనే భాగ్యశ్రీ ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. ప్రముఖ నిర్మాత దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నటువంటి ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది. ఇక బలగంతో అద్భుతం చేసినటువంటి వేణు డిఎస్పీని హీరోగా పెట్టి ఎలాంటి మ్యాజిక్ చేస్తారో వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే ఈ సినిమా అన్ని సినిమాలాగా కాదు. అంటే ఎల్లమ్మ అనేటువంటి సినిమా చాలా క్యారెక్టర్ వెయిట్ ఉన్నటువంటి సినిమా. సో ఆ క్యారెక్టర్కి ఫస్ట్ స్టార్టింగ్ పరిచయం అయినటువంటి క్యారెక్టర్ ఎవరు చేస్తారు ఏంటి అని కూడా చాలా సందర్భాల్లో రకరకాలైనటువంటి పేర్లు తెర మీదకి వచ్చాయి. ఫస్ట్ నానితోటి అన్నారు, దాని తర్వాత నితిన్ అన్నారు, దాని తర్వాత సాయి శ్రీనివాస్ అన్నారు, దాని తర్వాత శర్వానంద్ అన్నారు. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే అంతిమంగా అది డిఎస్పీ దగ్గరికి వచ్చి చేరింది. సో మొత్తంగా డిఎస్పీని కూడా అఫీషియల్గా అనౌన్స్ చేశారు, క్యారెక్టర్ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. కానీ ఇకపోతే ఎల్లమ్మ ఎవరు అనేదే ఇన్ని రోజులు సస్పెన్స్ ఉంది. సో మరి ఇప్పుడు ఎల్లమ్మగా అటు కీర్తి సురేష్ కూడా డిఎస్పీ ఉంటే మేబీ ఆ పేరుకి సెట్ అవ్వనన్నటువంటి ఉద్దేశంతో సో కీర్తి కూడా అవుట్ అయినట్లే తెలుస్తుంది. ఈ క్యారెక్టర్ కోసం భాగ్యశ్రీ బోర్సే ఇన్ అయినట్లయితే తెలుస్తుంది. సో దీని మీద అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. కానీ మేబీగా ఇండస్ట్రీలో ఉన్నటువంటి వార్తల ప్రకారం అయితే భాగ్యశ్రీ ఈ ప్రాజెక్ట్కి ఫైనల్ అయినట్లయితే తెలుస్తుంది. బట్ స్టిల్ ఇప్పటి వరకు కూడా ఎల్లమ్మ చాలా ఎక్స్పెక్టేషన్స్ని క్రియేట్ చేసినటువంటి సినిమా.
షూటింగ్ స్టేజ్కు వెళ్లకుండానే సెట్స్ పైకి వెళ్ళకముందే చాలా హైప్ ఉన్నటువంటి సినిమా. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాకు ఉన్నటువంటి క్రేజ్ అంతా ఇంత కాదు. అండ్ ఎల్లమ్మ అండ్ పర్షి ఇద్దరు కూడా తల్లి కొడుకులు. సో ఈ క్యారెక్టర్స్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తాడు అండ్ గ్రామ దేవతలు అంటే రూరల్ ఏరియాస్లలో గ్రామీణ దేవతల ఉన్నటువంటి బ్యాక్గ్రాఫ్లో చాలా సినిమాలు వచ్చాయి, కానీ వేణు ఇంకెంత కొత్తగా చూపిస్తాడనేది ఇక్కడ అందరికీ ఇంట్రెస్టింగ్ పాయింట్ అనమాట. ఎందుకంటే బలగం లాంటి ఒక చావును కూడా అంత అద్భుతంగా చూపించినటువంటి వేణు ఈసారి దైవత్వంతో ఉన్నటువంటి ఎల్లమ్మ కథని అండ్ ఎంతో పురాతనమైనటువంటి అండ్ పురాణాలకు సంబంధించిన రకరకాలైనటువంటి కథలు మనం విన్నాం. అలాంటి ఎల్లమ్మని ఇప్పుడు ఎలా ప్రజెంట్ చేస్తారన్నదే ఇక్కడ ఒక పెద్ద ఇంట్రెస్టింగ్ విషయం అనమాట. సో మరి ఎల్లమ్మపై మీ ఒపీనియన్ ఏంటి అండ్ ఎల్లమ్మగా ఎవరైతే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ని కమెంట్ చేసి చెప్పండి.